అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని తామంతా ఐక్యంగా ఉన్నామని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై ప్రజలంతా విసిగిపోయారన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 14 సీట్లు తాము కోల్పోయినా అధైర్యపడలేదని, ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామన్నారు. ఇప్పటికే వైసీపీతో కలిసి నడవడానికి శైలజానాథ్ పార్టీలోకి వచ్చారని, రానున్న రోజుల్లో మరికొంతమంది పార్టీలోకి వస్తారని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. డాక్టర్ శైలజానాథ్ గారు ఈ నెల 7వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. వారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ, మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 మాసాలు కూడా పూర్తి కావస్తాం. 9 మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ, లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే, ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో, లేకుంటే ఇక్కడ మా శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రి కావాలని కాదు, ప్రజా సంక్షేమం కోసం, తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది. రెండు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ అంటే ఏమని కూడా తెలుసు. కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడమో, లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావలసిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. అందుకోసమే, అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఒకరోజు 2014లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పణంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా, కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా
25 మీటర్లకు ఉంటే ఈరోజు కేవలం 215 మీటర్లకే కుదించి, అంటే 115 టీఎంసీలకే కుదించి 196 టీఎంసీల బదులు 115 టీఎంసీ కుదించేదానికి కూడా కుట్ర కూడా జరుగుతోంది. ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం చేస్తూ మరొక మారు కూడా శైలజనాథ్ గారిని స్వాగతం చేస్తూ అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా నిజంగా కూడా మేము 14 సీట్లను కూడా పోగొట్టుకున్నాం 2 ఎంపీలతో సహా కూడా. అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైర్యపడలేదు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను, కార్యకర్తలకు నాయకులకు. మేమందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని. ఏమాత్రం కూడా లేదు. ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అవన్నీ తెలుసు. ఇప్పుడు శైలజనాథ్ గారు చేరినారు, భవిష్యత్తులో ఎవరు చేరతారు అనేది కూడా తెలుసు. చాలామంది చేరతారని చెప్పినాను కదా, ఎవరు చేరతారని చెప్పలేదు. పర్టికులర్గా ఒక పేరు అవన్నీ ఏం లేదు, కానీ చాలామంది కూడా చేరతారు. కొత్త యువ రక్తం కూడా వస్తుంది కూడా దానికి